హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఇంటర్మీడియట్ దారులన్నీ చూసాం. కానీ మీలో కొందరికి థియరీ కంటే ప్రాక్టికల్ నేర్చుకోవడం అంటే ఇష్టమా? పుస్తకాల్లో చదవడం కంటే మెషిన్లతో పని చేయడం, రిపేర్ చేయడం, కొత్తవి తయారు చేయడం నాకు ఇష్టమని అనుకుంటున్నారా? అంతేకాదు సార్, మాకు త్వరగా సెటిల్ అవ్వాలని ఉంది, 3 ఏళ్లలోనే మా చేతిలో ఒక టెక్నికల్ డిగ్రీ ఉండాలి అని ఎవరైనా ఆలోచిస్తుంటే మీకోసం ఉన్న ఒక వండర్ఫుల్ ఆప్షన్ పాలిటెక్నిక్. దీనినే డిప్లొమా అని కూడా అంటారు. 10th అవ్వగానే జూనియర్ ఇంజనీర్ అయ్యే అవకాశం ఇచ్చే ఈ కోర్సు గురించి ఈ రోజు వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ జాన్ లైఫ్ లెసన్ మెగా కెరీర్ గైడెన్స్ పార్ట్ 5 పాలిటెక్నిక్. మై డియర్ స్టూడెంట్, మై డియర్ ఫ్రెండ్, ఈ పాలిటెక్నిక్ లో ఎలా జాయిన్ అవ్వాలి? పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వాలంటే మీరు 10th క్లాస్ తర్వాత పాలిసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇందులో వచ్చే ర్యాంకును బట్టి మీకు నచ్చిన బ్రాంచ్ లో, నచ్చిన కాలేజీలో సీటు వస్తుంది. గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తే ఫీజు చాలా తక్కువగా ఉంటుంది, పైగా స్కాలర్షిప్ సదుపాయం కూడా ఉంటుంది. పాలిటెక్నిక్ లో ఉండే టాప్ బ్రాంచెస్, డిమాండ్ ఉన్న రంగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పాలిటెక్నిక్ లో చాలా రకాల బ్రాంచ్లు ఉన్నాయి. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎంచుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇది బెస్ట్. కోడింగ్, యాప్ డెవలప్మెంట్ ఇక్కడే మొదలవుతాయి. ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ, మొబైల్ చిప్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ మరియు ఎలక్ట్రికల్ పవర్ గురించి ఇక్కడ నేర్చుకోవచ్చు. మెకానికల్, మెషిన్స్, కార్లు, రోబోటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఇది కేర్ ఆఫ్ అడ్రస్. సివిల్, బిల్డింగ్లు, బ్రిడ్జ్లు, కన్స్ట్రక్షన్స్ రంగంపై ఆసక్తి ఉన్న వారికి ఇది సరైన దారి. మైనింగ్, టెక్స్టైల్ అండ్ అగ్రికల్చర్ ఇవి తక్కువ మంది చేసే కోర్సులు, కానీ ఉద్యోగ అవకాశాలు, ప్యాకేజీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది, పాలిటెక్నిక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళవచ్చా అని. చాలా మంది అడిగే ప్రశ్న ఇది. చాలా మంది అడిగే ఒక ప్రశ్న ఏమిటంటే, పాలిటెక్నిక్ చేస్తే సాఫ్ట్వేర్ వైపు వెళ్ళవచ్చా? ఎస్, ఖచ్చితంగా వెళ్ళవచ్చు. కంప్యూటర్ సైన్స్ లేదా ఈసీఈ చేసిన వారు నేరుగా ఐటీ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. నిజానికి ఇంటర్ చదివిన వారి కంటే డిప్లొమాలో కంప్యూటర్స్ నేర్చుకున్న వారికే ప్రోగ్రామింగ్ పై పట్టు ఎక్కువగా ఉంటుంది. అండ్ పాలిటెక్నిక్ ఇస్ ద బెస్ట్ వే టు డైరెక్ట్ షార్ట్ కట్ టు బీటెక్. బీటెక్ లో డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వచ్చు. పాలిటెక్నిక్ వల్ల ఉన్న అతిపెద్ద లాభం ఏమిటంటే, మీరు 3 years డిప్లొమా పూర్తి చేశాక ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి నేరుగా బీటెక్ 2nd year లో జాయిన్ అవ్వచ్చు. అంటే ఇంటర్ చదివి బీటెక్ వెళ్లే వారితో సమానంగా మీ డిగ్రీ పూర్తవుతుంది. కానీ మీకు వారికంటే 3 ఏళ్ల ముందే ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంటుంది. అలాగే పాలిటెక్నిక్ చేసిన వారికి ఎర్లీ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు బీటెక్ చదవకుండానే జాబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే జూనియర్ ఇంజనీర్ గా 18 నుంచి 19 ఏళ్లకే ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో జూనియర్ ఇంజనీర్ గా చేరవచ్చు. అలాగే రైల్వే అండ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కూడా ఉద్యోగాలను పొందవచ్చు. డిఫెన్స్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో డిప్లొమా చేసిన వారికి భారీగా నోటిఫికేషన్లు వస్తాయి. సో మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, చూశారుగా ఫ్రెండ్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ తో త్వరగా ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకునే వారికి పాలిటెక్నిక్ ఒక అద్భుతమైన దారి. అయితే 10th తర్వాత ఇంకా 2 ఇంట్రెస్టింగ్ దారులు ఉన్నాయి. కేవలము 2 years లోనే స్కిల్ నేర్చుకొని రైల్వేస్ లాంటి గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవాలనుకునే వారి కోసం ఒక దారి ఉంది. అసలు రూపాయి ఖర్చు లేకుండా, ఇంటర్మీడియట్ చదవకుండా 10th మార్కుల ఆధారంగా నేరుగా బీటెక్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఉంది. అదే RGUKT ట్రిపుల్ ఐటీ. అసలు ఐటీఐ అంటే ఏమిటి, ట్రిపుల్ ఐటీ సీటు ఎలా సాధించాలి, ఇవన్నీ పార్ట్ 6 ఐటీఐ అండ్ ట్రిపుల్ ఐటీలో చూడబోతున్నాం. మీకు ఫ్రీగా ట్రిపుల్ ఐటీలో సీటు రావాలని ఉందా? అయితే కింద ట్రిపుల్ ఐటీ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ అస్సలు మిస్ అవ్వకండి. See you in part 6 episode. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ మిత్రులారా.